హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు మన స్పెషల్ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా తేలిక అండి. ఈ చికెన్ దమ్ బిర్యానీని మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలతో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూడండి, చికెన్ దమ్ బిర్యానీ ఎంత చక్కగా కుదిరిందో. అన్నం కూడా పొడి పొడిగా, చికెన్ ముక్క అనేది జ్యూసీగా, ఎంత తిన్నా కానీ తినాలనిపించేలా మంచి రుచితో, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చికెన్ దమ్ బిర్యానీ చేయాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా ఫిదా అయిపోతారు. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అనేది చూసేద్దాం. నేను ఈ చికెన్ దమ్ బిర్యానీకి ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ మసాలా, నిమ్మరసాన్ని కొద్దిగా పిండేకుంటున్నానండి, దానిలోకి సరిపోను. ఇలా నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 కప్పు వరకు పెరుగు, కొత్తిమీర, పుదీనా కొద్దిగా యాడ్ చేసుకొని చికెన్ మొత్తానికి పట్టేలాగా కలుపుకోండి చికెన్ని. ఈ చికెన్ అనేది ఒక అర్ధగంట పాటు మ్యాగ్నేట్ అయితే సరిపోతుంది కాబట్టి మనం ముందుగా ఈ స్పైసెస్ అన్నీ వేసుకునేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ని 1/2 kg వరకు తీసుకుంటున్నానండి వేరే బౌల్లోకి. ఈ బాస్మతి రైస్ అనేవి మంచి క్వాలిటీ తీసుకోండి, బిర్యానీ కూడా బాగా వస్తుంది. ఇలా తీసుకున్న రైస్ని వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఇందులో బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1 గంట పాటు నానపెట్టుకోవాలి. అర్ధగంట అయినా నానపెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్లోకి మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2-3 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నానండి. టమాటాలు కూడా చిన్న సైజులో 2 తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ని ఇంట్లో ఉన్న మసాలాని తీసుకున్నానండి నేను. ఇలా 2 తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ను గ్యాస్ ఆఫ్ చేసి తీసుకోవాలండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన ఫ్రైడ్ ఆనియన్స్ను పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకొని అందులో కూడా 2 స్పూన్ల వరకు నూనెని తీసుకోండి చికెన్ ఉడికించుకోవడం కోసం. ఇలా నూనె అనేది వేడైన తర్వాత అందులో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంటే ఇది నూనె అనేది సపరేట్ అవుతుంది కదా, ఆ టైం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి. చికెన్ అనేది వాటర్ ఉంటాయి కదా, అవి వాటర్ తోటి సరిపోతుంది మొత్తం
చికెన్ ముక్క ఉడకడానికి. ఇప్పుడు చికెన్ ఉడికేలోపు రైస్ని తీసుకున్నాం కదా నానబెట్టుకొని, ఆ రైస్లోకి ఒక 2 లీటర్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని, సాజీరాతో పాటుగా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని, ఇందులోనే ఒక 2, 3 పచ్చిమిర్చిని, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, రుచికి సరిపోను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులో అల్లము, కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకోండి. వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. యాడ్ చేసుకొని రైస్ని కూడా ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి చికెన్ అనేది ఉడుకుతున్నది కదా, ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ కూడా ఉడికించుకొని పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. రైస్ నానబెట్టినాం కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు చికెన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ కర్రీ కింద గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని రైస్ని చూస్తే రైస్ కూడా ఇలా ఉడికితే సరిపోతుంది. ఒక 99% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడకగానే రైస్ కింద కూడా గ్యాస్ ఆఫ్ చేసుకొని రైస్ని దమ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుంటున్నాను పెద్దది. అందులో ఒక 2, 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అడుగంటకుండా రైస్ అనేది. ఇలా చేసుకున్న తర్వాత బిర్యానీ రైస్ని ఒక లేయర్స్ లాగా వేసుకోవాలి. ముందుగా రైస్ వేసుకొని దానిపైన చికెన్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా చికెన్ అనేది వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా చల్లుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. దీనిపైనే కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇది అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అనేవి లేయర్ లాగా వేసుకోవాలి. మళ్ళీ ఇలా రైస్ వేసుకున్న తర్వాత చికెన్ కూడా మిగిలిన చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చికెన్ బిర్యానీ మొత్తం కూడా టేస్టీగా మంచిగా జ్యూసీ లాగా బాగుంటుందండి. ఇలా చికెన్ వేసుకొని దానిపైన మిగిలిన రైస్ ఉంటుంది కదా, రైస్ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా లేయర్స్ లాగా వేసుకొని ఈ రైస్ పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగా టేస్ట్ వస్తుంది. దీనిపైన కొద్దిగా ఫుడ్ కలర్ అనేది నేను రెడ్, ఎల్లో కలర్ 2 యూజ్ చేస్తున్నానండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనేసి. ఇలా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని దీనిపైన కొద్దిగా నెయ్యి అనేది ఇట్లా వేసేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత నిమ్మరసాన్ని కూడా లైట్గా అలా పిండేసుకుంటే చికెన్ అనేది బాగా దమ్ అవుతుంది. ఇలా వేసుకునేసి మూత పెట్టేసుకొని దానిపైన బరువు అనేది పెట్టేసుకుంటే చికెన్ ఒక 10 to 15 మినిట్స్ ఉంటే బాగా దమ్ అవుతుంది. అప్పుడు మన ఎమ్మీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, బాయ్.